ప్రకటన నీ బాధ్యతరా, సువార్త ప్రకటనను ఆపకురా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా శుభాభివందనాలు. యేసయ్య మార్గం, యేసయ్య నిరీక్షణ కార్యక్రమాన్ని ప్రతి వారం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ కూడా బాగున్నారు అని నేను నమ్ముతున్నాను. అలాగనే మరి ప్రభు మమ్మల్ని కూడా, మా పరిచర్యను కూడా ఎంతో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నారు. కేవలం మీ అందరి ప్రార్థనలు ఈ కార్యక్రమాన్ని ఇలా ముందుకు నడిపిస్తున్నామంటే మీలాంటి వారి యొక్క ప్రార్థన ద్వారా దేవుడి కార్యక్రమం జరిగిస్తున్నాడు. అందరు బట్టి ప్రభుకు వందనాలు. మీరందరూ కూడా బాగున్నారని మరొకసారి నేను ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజుని కూడా ఒక అమూల్యమైన దేవుని మాట చేత మనం దేవుని సన్నిధిలో నిలబెడదాం. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు? మనం చాలాసార్లు మనకు కలిగిన పరిస్థితిలో, శ్రమల్లో, బాధల్లో మనకు అనిపించేది దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వింటాడు? అసలు మన దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఎప్పుడు చేసే వాళ్ళకే దేవుడు మేలు చేస్తున్నాడు, దీవించేవారిని దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదించేవారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నేను మమ్మల్ని మాత్రం ఇట్లాగే ఉంచుతున్నాడు. అసలు మా ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు, ఎలా వింటాడు, అసలు దేవుడు ఎందుకు మా ప్రార్థన వినలేదు అని నీ జీవితంలో ఎప్పుడైనా నీకు అనిపించిందా? ఇంతలా ప్రార్థన చేస్తున్నాను, ఇంతలా కన్నీరు కాల్చున్నాను, ఇంతలా ఏడుస్తున్నాను, ఎందుకు నా ప్రార్థన దేవుడు వినట్లేదు అని బాధపడుతున్నావా? నా సహోదరి, నా సహోదరుడా, నా తల్లి, నా తండ్రి, ఈరోజు నీకు సంతోషకరమైన మాట. మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. ఆయన వాక్యం అంటుంది కదా, ఆయన చెవులు మందము కాలేదట, ఆయన చెయ్యి కొరస కాదట. ఆయన ఎప్పుడు నీ ప్రార్థనకు చెవులు మూసుకునే దేవుడు కాదైన వింటున్నాడు. నీ భారాన్ని చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు, నీలో ఉన్న ఆ బాధను, వేదన కూడా ఆయన చూస్తున్నాడు. అయితే నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడో తెలుసా? నీ హృదయాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు, నీ మనస్సును నువ్వు మార్చుకున్నప్పుడు, సిద్ధ మనస్సు కలిగి నువ్వు దేవుని దగ్గర నిలబడినప్పుడు. అందుకంటాడు కదా, దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంటుంది, నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన సమీపముగా ఉండు దేవుడు. నిజముగా మొర్రపెట్టే వారికి. నువ్వు ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థిస్తున్నావు? ఏదో చెయ్యాలని చేస్తున్నావేమో, లేకపోతే క్రైస్తవుని కదా అని చేస్తున్నావేమో, లేకపోతే కష్టం వచ్చింది కదా అని చేస్తున్నావేమో. ఈరోజు నీవు ప్రార్థన విధానాన్ని మార్చుకోవాలి. నీ ప్రార్థన దేవుడు వినేటట్టుగా నువ్వు మారాలి. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నువ్వు చూడు, వారు శ్రమ కలగగా మొరపెట్టారు, బాధ కలగగా మొరపెట్టారు, ఇబ్బందులు కలగగా మొరపెట్టారు, వేదన కలగగా మొరపెట్టారు. వారు ప్రార్థన చేయగా దేవుడు వారి మొర విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను ధిక్కరించిన తర్వాత, వారి బానిసత్వానికి అప్పగించబడాక వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన చేయగా దేవుడు మోషేని పంపించాడు. నీవు కూడా నీ జీవితంలో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక ఆయన వాక్కు నీ యొద్దకు పంపిస్తాడు, నీకు విడుదల కలుగజేస్తాడు. మరి దేవుడు నీ ప్రార్థన ఎప్పుడు వింటాడు అంటే కనుక, దేవుని బిడ్డలారా, నీ యొక్క హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉంచుకొని నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఒకసారి చూద్దామా పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని మాటలు చూద్దామా? ఈరోజు కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము 2వ వచనంలో బైబిల్ ఇలా ఉంది. మనం చదువుదాం ఒకసారి. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజేయించుకున్నాను. చూడండి, బహు వినయముగా. చాలామంది ప్రార్థన వారి హృదయాల్లో వ్యర్థమైన వాటిని ఉంచుకొని ప్రార్థన చేస్తారు. దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవుని సన్నిధిలో బహు వినయము కలిగి. నేను చదువుతాను ఒకసారి చూడండి ఆ మాటను. ఏమన్నాడంటే, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడంటే, అతడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా, ఎంత లేనివాడైనప్పటికీ కూడా, ఎంత తరుముబడుతున్నప్పటికీ కూడా, ఎంత దుఃఖపడుతున్నప్పటికీ కూడా, ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా, అతడు దేవుని సన్నిధిలో విధేయతను చూపించేవాడు, వినయాన్ని నడిపించేవాడు. అక్కడ అంటాడు, నాకు కలిగిన బాధలు నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడూ కూడా వినయముతో మాట్లాడాను, వినయముతో ప్రార్థించాను, విధేయతను కలిగి నేను ప్రార్థించాను. ఈరోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే
విధేయతను వదిలేస్తున్నావేమో దేవుని యందు. దేవుని వాక్యం అంటుంది కదా, వినయము ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి ముందే, గర్వం ఎప్పుడు కూడా నాశనానికి ముందే. నీ దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని, దేవుని మందిరంలో నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని, నీ శ్రమల కొరకు, నీ బాధల కొరకు, నీ కష్టముల కొరకు, నీ దుఃఖము కొరకు, నీ వివాహము కొరకు, నీ చదువు కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ చేతి పనుల కొరకు, నీ వ్యాపారము కొరకు నువ్వు ఎప్పుడైతే వినయమును కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఒక పాపి ప్రార్థన మనం బైబిల్లో చూస్తాంగా, శంకరి ప్రార్థన, శంకరి ప్రార్థన ఒకడు వచ్చి అంటున్నాడు, ప్రార్థనలో చేస్తుండే, అయ్యా నేను నీతిమంతుని, నేను సాయం చేశాను, నేను ఎంతో మందికి పెట్టాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అన్నాడు. ఇంకొకరు వచ్చి చాలా విధేయతను కలిగి, వినయము కలిగి, తగ్గించుకొని, నీ వైపు చూచుటకు నాకు నీ వైపు కనులెత్తి చూచుటకు నాకు అర్హత లేదయ్యా, నేను పనికిరాని వాడినయ్యా, నేను బలహీనున్నయ్యా, నా స్థితి ఇదయ్యా, నా బ్రతికిదయ్యా అని తన్ను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరు నీతిమంతులుగా ఎంచాడు? నీకున్న వాటిని బట్టి ప్రార్థించే వ్యక్తిత్వం నీలో ఉండకూడదు. నీ జాబుని బట్టి నువ్వు చూపించుకొని ప్రార్థన నీలో ఉండకూడదు. నువ్వెంతటి వాడివైనా దేవుడు పక్షపాత లేనివాడు కనుక నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి వినయముతో దేవుని మందులో నిలబడు. నువ్వు చేయుచున్న ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. తన పరిస్థితిని చెప్పుకుంటున్నాడు కీర్తనకారుడు, విధేయతతో ఆశిస్తున్నాడు. అందుకే కదా దేవుని వాక్యం అంటుంది, దేవుని మందిరానికి పోయినప్పుడట మన మార్గం అంతటి మీద దేవునికి అధికారాన్ని ఇవ్వాలట. ఈ రోజులు చాలామంది దేవుని మందిరానికి వెళ్ళి వారి అధికారంతోనే వారు నిలబడుతున్నారు, కానీ దేవునికి అధికారం ఇవ్వట్లా. చాలామంది దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉంటుంటే, దేవుని సేవకులు మాటలు చెప్తూ ఉంటే వెనకాల ఫోన్లతో మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఫోన్లను చూసుకుంటుంటారు, కొంతమంది వారి బట్టలు వీరి బట్టలు చూస్తుంటారు, మరో కొంతమంది. దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళిన శ్రమను, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళో? నీ శ్రమలు దేవుడికి చెప్పుకోవడానికి. దేవుని సన్నిధికి ఎందుకు నువ్వు వెళ్ళో? నీ కష్టాన్ని చెప్పుకోవడానికి, నీ బాధ చెప్పుకోవడానికి, నీ వేదన చెప్పుకోవడానికి. నీకున్న రోధ వేదన జీవితాన్ని విడిచిపెట్టి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి విధేయతతో, వినయముతో దేవుని మందిరంలో నిలబడి నీ కష్టము నుంచి నువ్వు విడిపించబడాలని దేవుని మందిరానికి నువ్వు వెళ్ళావు కదా. ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, ఏమని చెప్తున్నాడు చూడండి, విధేయతతో ఎంత దేవుని మందిరానికి వెళ్ళి తన శ్రమను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటున్నాను. నా స్నేహితులారా, నీ బాధ ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, నీ కష్టాన్ని ఎవరికి చెప్పుకోకపోయినా, నీ వేదన ఎవరికి చెప్పుకోకపోయినా దేవుని మందిరానికి వెళ్ళి నీ బాధ దేవునికి చెప్పు, నీ కష్టాన్ని దేవునికి చెప్పు, నీ వేదన దేవునికి చెప్పు, నీ బలహీనతలు దేవునికి చెప్పు, నీకున్న వేదన చెప్పు, నీకున్న పరిస్థితులు చెప్పు. అది బిడ్డల కోసం కావచ్చు, నీ కోసం కావచ్చు, నీ భర్త కోసం కావచ్చు, నీ భార్య కోసం కావచ్చు, నీ సమాజం కోసం కావచ్చు, నీ జీవితంలో ఎదురయ్యే వాటి గురించి కావచ్చు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో బహు వినయముగా, విధేయతతో దేవుని సన్నిధిలో నీ బాధ అంతా తెలియపరచు. మా దగ్గర దావీదు భక్తుడు అంటాడు, నేను నా దేవుని ఒక వరం అడిగితిని, అది ఎదుర్కొనేటకు ఆయన సన్నిధికి నేను పోవచ్చున్నాను అంటాడు. దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రశాంతత, దేవుని వరము ఏదైతే అడిగావో అది నీకు దొరుకుతుంది. దేవుని సన్నిధి గురించి ఏం చెప్తుంది? దేవుని సన్నిధులట కోల్పోయినవన్నీ దొరుకుతాయని వాక్యం చదివిస్తుంది కదా. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము, సమాధానము దొరుకుతుంది. ఏ సమాధానం? దేని కొరకైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు అది. ఈ రోజుల్లో చాలామంది దేవునికి తప్ప అందరికీ వారి శ్రమలు చెప్పుకుంటున్నారు, అందరికీ వారి కష్టాలు చెప్పుకుంటున్నారు. నీవుగా నీకు ఒక మంచి విషయం చెప్తాను, ఒక సేవకుడిగా. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ నుంచి విడిపించేవాడు ఒక్కడే, మన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన యొద్దకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు నడిచారు శిష్యులు, యేసుక్రీస్తు పెట్టింది తిన్నారు శిష్యులు, యేసుప్రభు అద్భుతాలు చేస్తుంటే చూశారు శిష్యులు, యేసుప్రభు వారు కుడ్డివాడిని, చొట్టవాడిని, రోగుల్ని స్వస్థపడుతుంటే చూశారు. చాలా గొప్ప దేవుడు, అబ్బో యేసుప్రభులో చాలా మహిమ ఉందన్నారు. దేవుని బిడ్డారా, చూచిన వారు ఎదిగిన వారు వీళ్ళెంత గొప్పవారై ఉండి వారి సముద్రంలో పడవ ప్రయాణం చేస్తుండే పెద్ద తుఫాను వచ్చింది. ఏమన్నారు వాళ్ళు? భయపడిపోయారు.
బాధపడిపోయారు, ఇబ్బంది పడిపోయారు, వేధించబడ్డారు. ప్రభువా ప్రభువా మమ్మల్ని కాపాడు అని అరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని సన్నిధికి వెళ్తూ, ప్రార్థన చేస్తూ, దేవునితో ఉంటూ, నీకు ఎదురైన పరిస్థితుల్లో నిన్ను నీవే మర్చిపోయి బాధపడి బలహీనపడి నీకున్న వాటిని నువ్వు చూపిస్తున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, దేవుని సన్నిధిలో విధేయత కలిగి ప్రార్థన చేయి, దేవుడు నీకు విడుదల కలగజేస్తాడు. దావీదు భక్తుడు, నేను నా దేవుని సన్నిధికి బహు వినయముగా వెళ్ళి, విధేయతతో వెళ్ళి, నా దేవునికి మొరపెట్టి నాకు కలిగిన ప్రతి బాధ నేను చెప్పుకుంటాను అంటున్నాడు. యేసు ప్రభు వారికి నీ బాధను చెప్పుకునే మనసు నీకుందా? ప్రతి సమస్య యేసుతో చెప్పుకునే హృదయం నీకుందా? నా తండ్రి, డాడీ, నాన్న, అబ్బా, అయ్యా అని దేవుని మందిరానికి వెళ్ళి నీకున్న ప్రతి బాధను చెప్పుకునే మనసు నీకుంటే, నా యేసయ్య నీతో చెప్తున్న ఒక్క మాట ఏంటో తెలుసా? నీ ప్రార్థన దేవుడు ఈ రోజున వినబోతున్నాడు. మనుషులకు చెప్పుకునే బాధ నీకు ఉందంటే నువ్వు ఎప్పటికీ విడిపించబడవు. నీ సమాజానికి, నీ కుటుంబానికి, నీ పై అధికారులకి, నీ కుటుంబాలకి చెప్పుకొని ఏదో సాధిద్దామంటే ఎప్పటికీ నువ్వు సాధించలేవు. కానీ నీ ప్రతి శ్రమను, ప్రతి కష్టమును వినయముతో దేవునికి చెప్పుకునే క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయితే, విశ్వాసివి, విశ్వాసురాలు అయితే నీ ప్రార్థనకు త్వరలో సమాధానం రాబోతుంది. అబేద్నెగో, షద్రకు, మిషకులు చెప్పారు, కాపాడేవాడు మా దేవుడు కాపాడడానికి సామర్థ్యం కలిగినవాడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా మాకు ఇబ్బంది లేదు, మేము ఆ ప్రతిమని మొక్కము, మా దేవుడు గొప్పవాడు అని వారు ఒప్పుకొని ప్రార్థన చేసి వినయముతో, విధేయతతో దేవుని కొరకు వారు నిలబడగా నిజముగా నీ వల్ల నువ్వు నీ హృదయాన్ని వినయముతో, విధేయతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవుని ఎదుట నువ్వు మొరపెట్టగలిగితే, విధేయత కలిగి, వినయము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుని ఎలా ఉంచుతాడు తెలుసా? చూడండి ఒకసారి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనం. వారు ఎరగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరగని త్రోవలు వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలు చక్కగాను చేయుదును, నేను వారిని విడవక ఈ కార్యములను చేయుదును. చూసావా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, వినయముతో కూడి నువ్వు ప్రార్థన చేయగలిగితే, వినయముతో దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, వినయముతో దేవుని యొక్క పాదాలను కడగలిగితే, నువ్వు ఎరగని మార్గాల్లో నిన్ను దేవుడు నడిపిస్తాడు. నువ్వు చూడని కార్యాలను నీకు దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఊహించలేని తలంపులతో దేవుడిని స్థిరపరుస్తాడు. ఇక్కడ అంటున్నాడు కదా, చూడండి, వారు ఎరగని మార్గమున వారిని నడిపించదును, వారు ఎరగని త్రోవలో వారిని నడిపించును, వారి ఎదుట చీకటిని. ఎంత గొప్ప మాట! ఏ మార్గాలైతే మూసేలాగా ఈ చీకటి అనేది ఏలుబడి చేస్తుందో నీ మీద, ఏ ఆశీర్వాదాన్ని చూడకుండా ఏలుబడి చేస్తుందో ఈ చీకటి నీ మీద, ఏ దీవెన చూడకుండా ఏలుబడి చేస్తుందో ఈ చీకటి నీ మీద, ఏ ఒక అద్భుతాలు చూడకుండా ఏలుబడి చేస్తుందో ఈ చీకటి నీ మీద, దాన్ని ఏం చేస్తాడట దేవుడు? వెలుగుగా మారుస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో కదా! ప్రార్థించేవాడి జీవితంలో ఎవడైతే తను తగ్గించుకుంటాడో వాడిని హెచ్చించు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నడవని త్రోవలో నిన్ను దేవుడు నడిపిస్తాడు, నువ్వెరగని మార్గంలో నిన్ను దేవుడు నడిపిస్తాడు, నిన్ను ఊహించలేని అద్భుతాలు దేవుడు నీకు చేస్తాడు, నువ్వు తలంచలేని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అవి నీ కంటికి కనబడవు, నీ చెవికి వినబడవు. సమస్తము నీ కొరకు సమకూర్చబడి జరుగుతుంది. సమస్తమైన మేలుతో దేవుడు నీకు చేయబోతున్నాడు. నీవెన్నడూ ఊహించలేనట్టుగా గొప్ప కార్యాలు ప్రభు నీకు చేయబోతున్నాడు. ఎందుకంటే నీవు ఆయన సన్నిధిలో బహు వినయము కలిగి నువ్వు ప్రార్థిస్తున్నావు గనుక, నీకు కలిగిన బాధంతా ఆయనకి చెప్పుకుంటున్నావు గనుక, నీకు కలిగిన కష్టాన్ని ఆయనకి చెప్పుకుంటున్నావు గనుక, నీకు కలిగిన వేదన ఆయనకి చెప్పుకుంటున్నావు గనుక, నీకు కలిగిన శోధన నీకు చెప్పుకుంటున్నావు గనుక, నీకు కలిగిన బలహీనతను, నీకున్న అవసరతను, అక్రతను ఆయనకి చెప్పుకున్నావు గనుక ఆయన ఏమంటున్నాడు తెలుసా? మొర్రపెట్టే వారిని విడిచిపెట్టే దేవుని అయితే కాదు, కానీ మొర్రపెట్టిన ప్రతి ఒక్కరిని ఆయన అంటున్నాడు ఏమనంటే, వారు వెరగని మార్గంలో వారు నడుస్తారు. ఏదైతే ఈరోజు చీకటి అయిందో, ఏదైతే ఈరోజు బాధ అయిందో, ఈరోజు ఏదైతే బలహీనత అయిందో, ఈరోజు ఏదైతే ఇబ్బందికరంగా మార్చబడిందో, అది వెలుగుగా దేవుడు నీకు మారుస్తాడు. చూడండి అక్కడ అంటాడు, వారి ఎదుట చీకటిని, అంటే ఈరోజు నీ ఎదుటిన బంధకాన్ని,
ఈరోజు నీకున్న దుఃఖాన్ని, ఈరోజు నీకున్న శ్రమని, ఈరోజు నీకున్న బలత్కారము కలిగిన బలహీనతలను, నీ ఎదుట ముయ్యబడిన ద్వారములను దేవుడు ఎలా చేస్తాడంట? వెలుగుగా నీ వంకరి త్రోవలు ఈరోజు నుంచి నీకు సరళము చేయబడును గాక, చక్కగా చేయబడతాయి. దేవుని మందిరంలోకి వెళ్ళి నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీకు జరిగే గొప్ప కార్యములు ఏంటంటే, నీ ఎదుట నీ మీద ఏలుబడి అన్నీ కూడా నీకు బానిసగా దేవుడు మారుస్తాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి విధేయతతో, వినయముతో నీ బాధ అంతా ప్రభువుకు నువ్వు చెప్పుకున్నావు కాబట్టి ఆ బాధలే నీకు ఆశీర్వదకరంగా మార్చబడతాయి. ప్రార్థించకపోతేనే ఓడిపోతావు. ప్రార్థించకపోతేనే, మందిరానికి వెళ్ళి నువ్వు విజ్ఞాపన చేయకపోతేనే ఓడిపోతావు. ప్రార్థన చేయి వారందరికీ మేలు చేయు దేవుడైన. ఆ రోజున యేసు ప్రభువు కూర్చున్నారు. అందరూ అప్పటికే 3 దినాలు దేవుని వాక్యాన్ని విన్నారు. అందరూ ఆకలితో ఉన్నారని ప్రభు గ్రహించాడు. వారికి ఏమైనా పెట్టి వారిని పంపించాలనుకున్నాడు. శిష్యుని పిలిచాడు, అయ్యా వీళ్ళకి అందరికీ మనం ఆహారం పెడదాం అన్నాడు. వాళ్ళ శిష్యుల్లో ఏముందని పెడతావు, ఎంతమందికి ఎలా పెడతాం అన్నారు. ఇందులో ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి దేవుని చేతులకు ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి తినగా గంపలు ఎత్తారు. ఈరోజు నీకున్నది ఒకటే ప్రార్థన జీవితం, నీ దగ్గర ఉన్నది ఒకటే విశ్వాస జీవితం, నీ దగ్గర ఉన్నది ఒకటే వాక్యంతో బలపరచబడే జీవితం, నీ దగ్గర ఉన్నదైతే ఎలాంటి శ్రమ వచ్చినా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసే నీ జీవితం. అది దేవునికి ఇవ్వు, అది దేవుడు నూరంతులుగా ఆశీర్వదిస్తాడు. అది గొప్పగా అభివృద్ధి పరుస్తాడు. ఎందుకంటే దేవుని చేతికి అప్పగించబడేదాకా 5 రొట్టెలు 2 చేపలు పిల్లవాడి చేతిలో ఉన్నంత వరకు అవి రొట్టెలుగానే మార్చబడ్డాయి, కానీ చేపలుగానే ఉండిపోయాయి. కానీ దేవుని చేతిలోకి వెళ్ళాక అనేక మందికి ఆకలి తీర్చేటట్టుగా మార్చబడ్డాయి, దీవెనకరంగా మార్చబడ్డాయి. తినగా గంపలు ఎత్తి ఉన్నారని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు నీవు నీ జీవితంలో నీ వరకే ఉండిపోతావు, కానీ దేవుని చేతికి అప్పగించబడడానికి దేవుని మందిరంలోకి వెళ్ళి విశ్వాసంతో, విధేయతతో ప్రార్థన చేయి. నీ మార్గాలు దేవుడు చక్కపరుస్తాడు. నీ వంకర త్రోవలు చక్కపరచబడతాయి. నీ కన్నీరు తొడవబడుతుంది. నీ చీకటి వెలుగుగా మారుతుంది. నీ బ్రతుకు నెమ్మదపరచబడుతుంది. నీకు సమాధానం కలుగుతుంది. ఎన్నో రోజులు బట్టి, ఎన్నో ఏళ్ళ బట్టి, ఎన్నో దినాలు బట్టి ఎదురు చూసుకున్న ప్రతిదీ కూడా యేసు నామములో నీకు విడుదల కలగబోతుందని సేవకుడిగా నీకు చెప్తున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. పోగొట్టుకున్నవి దొరుకుతాయి, కోల్పోయినవి దొరుకుతాయి, చేరవేసుకునేవి దొరుకుతాయి, చేజారిపోయినవి దొరుకుతాయి. ఎందుకంటే దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అయి ఉన్నది. ఆ ప్రార్థన వినుటకు ఆయన చెవులు ఆ ప్రార్థన మందిరం వైపు ఉంటాయి. కనుక నీలో ఇంకా అధైర్యం ఉందేమో, నీలో ఇంకా భయం ఉందేమో, నీలో ఇంకా ఆందోళన ఉందేమో, సహోదరుడా, చూచున్న నా సహోదరుడా, వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు, నిన్ను తగ్గించుకో. దేవుని మందిరానికి పోయి, దేవుని సన్నిధికి పోయి నిన్ను తగ్గించుకొని, వినయము కలిగి, విధేయత కలిగి తగ్గించుకొని, ఆ యొక్క పాపి అయిన దేవా, నా యోగ్యతకు లేనివాడిని, బలహీనుని, పనికిరాని వాడిని, పరిశుద్ధత లేనివాడిని, ఏ యొక్క యథార్థత జీవితం నాలో లేనివాడిని, ఇదిగో పుట్టుకతోనే పాపములో బలహీనుడిగా పుట్టినవాడిని, నా పాపములు క్షమించు, నా బలహీనతలు క్షమించు, నన్ను తగ్గించుకునే హృదయం నాకు ఇవ్వని, నీకున్న బాధలు, దుఃఖము, వేదన అంతా నువ్వు ఆయనకి చెప్పుకో. ఆయన ప్రార్థన వినే దేవుడు. గురుడివాడి మొరపెడితే, ఓ దావీదు కుమారుడు నన్ను దాటిపోద్దంటే అనేక మంది జనములలో ఆ స్వరమును విని వెనక్కి వచ్చి స్వస్థపరిచిన దేవుడు. ఈ రోజున వేల మంది, అనేక మంది, లక్షల మంది దేవుని మందిరంలో ప్రార్థించేవారు ఉన్నా, శుద్ధ హృదయం కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నీ మొర్ర దేవుడు వింటాడు. నిన్ను నువ్వు తగ్గించుకున్నావు కనుక మొర్ర వింటాడు. నిన్ను నువ్వు విధేయతతో ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్నావు కాబట్టి నీ మొర్ర వింటాడు. కొన్ని వందల మంది అక్కడ ఉంటే, ఓ నజరేయుడా, ఓ దావీదు కుమారుడా, నన్ను దాటిపోద్దని విన్న స్వరం విన్న దేవుడు ఈరోజు నీ స్వరాన్ని వింటాడు. ఈరోజు నీ స్వరాన్ని వింటాడు, నీ మాటని వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీటిని చూస్తాడు. కాబట్టి విశ్వాసంతో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని మందిరంలో ప్రార్థించి నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు దాకా నీలో ఒక అపోహ ఉంది, నా ప్రార్థన దేవుడు వినడు. అందరు ప్రార్థన వింటాడు కానీ నా ప్రార్థన వినడు. అందరు మొర వింటాడు, నా మొర వినడు. అందరికి ఏమడిగినా చేస్తాడు, నేనేమడిగినా నాకు చేయడు అని అపవాదిని
హృదయాన్ని కఠినపరిచేస్తున్నాడు. అపవాది నీ మనసుని పాడు చేస్తున్నాడు. అపవాది నీ తలంపులు పాడు చేస్తున్నాడు. లేదు, ఆయన నీ ప్రార్థన వినగలిగిన వాడు. ఆయనకు పేరుంది, ఆయన మాట్లాడే దేవుడు, వినగలిగిన దేవుడు అని మాట ఉంది. యేసు నామములో అపవాదిని ఎదిరించి నువ్వు దేవుని యొద్దకు వెళ్ళు. అప్పుడు దేవుని యొద్దకు వస్తాడు. అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించడమే కాదు, నువ్వు కోరినట్టుగా దేవుడు జరిగిస్తాడు. నీ జీవితంలో మరలా నువ్వు గెలవాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. నువ్వు గెలవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. నువ్వు గెలవాలంటే నువ్వు ప్రార్థించాలి. నీ బాధలు యేసయ్యకి చెప్పు. ఎవరికి చెప్పినా హేళన చేస్తారు. సహోదరుడా, సహోదరి, నీ కష్టాన్ని ఎవరికి చెప్పుకున్నా, నీ బాధ ఎవరికి చెప్పుకున్నా ఇంకో 10 మందికి పంచుతారు, కానీ వారు తీర్చరు. చెప్పుకోగలిగిన దేవుని దగ్గరికి వెళ్ళిపో, మందిరానికి వెళ్ళిపో, ఉపవాసాన్ని ప్రకటించుకో. 1 దినమో 2 రోజులో 3 రోజుల్లో ప్రకటించో. రాసుకో నీకున్న కష్టాలన్నీ, రాసుకో నీకున్న బాధలన్నీ, రాసుకో నీకున్న వేదనలన్నీ. ప్రార్థించు. ఒక్కొక్క శ్రమ కొరకు ప్రార్థించు, ఒక్కొక్క వేదన కొరకు ప్రార్థించు, ఒక్కొక్క కష్టం కొరకు ప్రార్థించు. పట్టు వదలని ప్రార్థన పరుడివై, పట్టు వదలని ప్రార్థన పర్రాలివై ప్రభు సన్నిధిలో ప్రార్థించు. నీ మార్గాలు మారుతాయి. నీ వంకర త్రావులు సరళం చేయబడతాయి. నీ చీకటి వెలుగుగా మారిపోద్ది. నీ ఆలోచనకరంగా మారిపోద్ది. నువ్వు ఊహించిన మేలుతో నువ్వు దీవించబడతావు. నువ్వు అనుకోలేని యొక్క గొప్ప కార్యాలను చూడగలుగుతావు. యేసు క్రీస్తు నామములో దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకులో చీకటిని దేవుడు తీసివేసి వెలుగుని ఇవ్వబోతా ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. కలవరం పోతుంది ఈరోజు నీ జీవితంలోంచి. ఇదిగో నీ కన్నీటిని దేవుడు శాశ్వతంగా తొడబోతున్నాడు. కన్నీటిని దేవుడు నాట్యముగా నీకు చేయబోతా ఉన్నాడు. నువ్వు అంగీకరిస్తే యేసు నామములో ఆమేనని చెప్పు. నువ్వు అంగీకరిస్తే యేసు నామములో ఆమేనని చెప్పు. నీ చీకటిని దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. నీ వెరగా నీ మార్గంలో నువ్వు నడబోతున్నావు. ఇప్పటి వరకు నడిచి అలసిపోయావు. ఇదిగో ఒక నూతన మార్గాలు దేవుడు నీకు ఈరోజు తెరుస్తున్నాడు. ఆమేన్. నువ్వు నమ్మితే ఆమేన్ చెప్పు. మార్గము తెరవబడాలని ఆశపడుతున్నావు కదా. ప్రేరేపణతో ఈ మాట చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన అధికారితో చెప్తున్నాను. నీ మార్గములన్నీ దేవుడు తెరుస్తున్నాడు. హల్లెలూయా. నీ మార్గములన్నీ దేవుడు తెరుస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో నమ్ము. లేదు, ఇంకా ఏ అపవాది నీ మార్గములు ముయ్యలేడు. ఈరోజు నుంచే నువ్వు ప్రయత్నించు ప్రార్థన చేయడానికి. ఈరోజు నుంచే మొదలుపెట్టు దేవుని సన్నిధిలో వినయముగా విధేయతతో దేవుని ఎదుట మొరపెట్టడానికి. దేవుడు నీకు తోడుగా నిలబడును గాక. ఇంకో మాట చూద్దామా? ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. చూడండి, యేసుక్రీస్తు వారిని తండ్రి ఎందుకు అంగీకరించాడో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనలు ఎందుకు అంగీకరించబడ్డాయి? యేసుక్రీస్తు వారు ఎందుకు మరణాన్ని గెలిచారు? యేసుక్రీస్తు వారు ఎందుకు అపవాదిని ఎదిరించారు? యేసుక్రీస్తు వారు అపవాది యొక్క కబంధముల నుంచి ఎలాగ బయటికి ఆయన రాగలిగాడో తెలుసా? ఆయన చూడండి, అక్కడ మాట అంటే శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి, చూడండి, తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. యేసుక్రీస్తు వారి తండ్రికి ఎందుకు అంగీకారంగా మార్చబడ్డాడు అంటే, అతడు శరీరుడిగా ఉన్నప్పుడు, అతడు శ్రమరోధన పడుతున్నప్పుడు, మహావేదన పడుతున్నప్పుడు రక్షించగల వాడికి ప్రార్థన చేశాడు. నువ్వు కూడా విడిపించబడాలంటే రక్షించగలిగిన దేవుని ఎదుట నువ్వు ప్రార్థించాలి కదా. శరీరధారుడై ఉన్నావు నీవు, మట్టే ఉన్నావు నీవు, పురుగు వంటి వాడివైన నువ్వు, నేను మట్టివారి వంటివైన మనము.
మనం రక్షించేవాడి ఎదుట ప్రార్థన చేయాలన్నాడు. యేసుక్రీస్తు వారి మరణాన్ని గెలిచి లోకరక్షకుడిగా ఎందుకు ఆయన మారాడు అంటే అతను మరణము నుండి తప్పించి వానికి ప్రార్థన చేశాడు. మనము కూడా అనేక మందికి చెప్పుకుంటాం కష్టాలు. కనబడ్డవాడికి అల్లా చెప్తాం, బస్సు ఎక్కినా చెప్తాం, ఆటో ఎక్కినా చెప్తాం, బండి ఎక్కినా చెప్తాం, దారాన్ని పోయినా చెప్తాం, టీ తాగుతున్నా దగ్గర చెప్తాం, కూర్చున్నా చెప్తాం, నుంచున్నా చెప్తాం, నిలబడినా చెప్తాం. దొరకాలే కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా నీ కష్టాలన్నీ చెప్పుకుంటావు. కానీ నిన్ను రక్షించేవాడికి నువ్వు చెప్పుకోవాలి. ఈరోజు దేవుడు ఇంకొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను రక్షించేవాడికి చెప్పెళ్ళి, నిన్ను కాపాడేవాడికి చెప్పెళ్ళి, నిన్ను బలపరిచేవాడికి చెప్పెళ్ళి, నిన్ను విడిపించేవాడికి చెప్పెళ్ళి, నిన్ను బలహీనతలను తీసివేయేవాడికి చెప్పెళ్ళి, నీ ప్రార్థన అంగీకరించేవాడికి చెప్పెళ్ళి, నిన్ను మరణ పాశము నుండి విడిపించేవాడికి చెప్పెళ్ళి, నీ శత్రువులు తరుముతుంటుండగా నీ శత్రువుల చేతి నుండి తప్పించేవాడికి చెప్పెళ్ళి, నీ ఆపత్కాలంలో మొరపెట్టగా నీ మొర్ర వాళ్ళకించు దేవునికి చెప్పెళ్ళి, వినయముతో చెప్పెళ్ళి. నీ దేవుడు వింటాడు. నీ మనుషులందరికీ చెప్పుకొని దేవునికి చెప్పుకోవడం కాదు, దేవునికి చెప్పుకొని మౌనంగా నిలబడు. దేవుడు దావీదు భక్తుడు అంటాడు, నా దేవుడిని నేను నమ్ముకొని మౌనంగా ఉన్నాను. నీ శ్రమలన్నీ దేవునికి అప్పగించే. యేసు ప్రభు వారు రాజు దగ్గర నిలబడినప్పుడు నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. ఎందుకంటే తన సమస్యలు, భారములు, బలహీనతలు, కష్టములు, బాధలు ప్రార్థన ద్వారా తన తండ్రికి అప్పగించేసుకున్నాడు. రైట్? నువ్వు కూడా దేవునికి అప్పగించుకొని మౌనంగా ఉండు. నీ ప్రభుకి అప్పగించి మౌనంగా ఉండు. శరీరధారుడైనప్పుడు యేసు క్రీస్తు వారు ఎలాగైతే తను తండ్రికి అప్పగించుకున్నాడో నువ్వు కూడా నిన్ను అప్పగించుకో, నిన్ను నువ్వు ఉపేక్షించుకో. నువ్వు కూడా తన సిలువెత్తుకున్నాడు. నేను దేవుడు దీవిస్తాడు. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువెత్తుకుని వాడు నన్ను వెంబడించాలంటున్నాడు. ఈ రోజుల్లో ఎవడో కూడా ఎత్తుకుంటలేదే. మనుషుల వైపు, లోకం వైపు, జనుల వైపు, కుటుంబాల వైపు, బంధువుల వైపు చూసి అలసిపోయాక, అంత కాలిపోయాక, అంత నాశనం అయిపోయాక, అంత పోగొట్టుకున్నాక, అన్ని చేజార్చిపోయాక అప్పుడు దేవుని యొద్దకు రావడం కాదు. నీకు శ్రమ కలిగిందా? అయితే నువ్వు ప్రార్థించాలి. బాధ కలిగిందా? ప్రార్థించాలి. వ్యతిరేకత వచ్చిందా? ప్రార్థించాలి. నిందలు వచ్చాయా? ప్రార్థించాలి. బాధ కలిగిందా? ప్రార్థించాలి. ఎందుకో తెలుసా? నా ప్రభు కూడా తన మరణము నుండి రక్షించేవాడికి ప్రార్థించాడు. నా యేసయ్య క్రీస్తు యేసు మనసును కలిగిన మనం కూడా, క్రీస్తు యేసుని రక్షకుడిగా అంగీకరించిన మనం కూడా, ఆయనే మనకు మాదిరి అని అనుకుంటున్న మనం కూడా మనం ఏం చేయాలంటే మనల్ని తప్పించేవాడిని, రక్షించేవాడి ఎదుటని మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు, మనకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయనకు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయొచ్చు వచ్చుతున్నావని ఆయన ఎరిగి ఉన్నాడు. నీ కన్నీటిని తొడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో అలా నిలబడి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవునికి తోడుగా నిలబడి నేను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుని నా దేవ, మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చూచిన ప్రతి బిడ్డ చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, నీలాగనే మేము కూడా ప్రార్థించే బిడ్డలుగా ఉంచండి. తండ్రి, ప్రార్థించిన వారిని నిలబెట్టే దేవుడు, వినే దేవుడివి గనక నువ్వు మా ప్రార్థన వింటున్నావని వినయముతో, విధేయతతో నీ సన్నిధిలో ప్రార్థించే హృదయాలు మాకు దయచేసి, సమస్త కీడు నుండి తప్పించబడే మనసు మాకు దయచేసి, ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయమని, మమ్మల్ని తప్పించమని, కాపాడమని, బలపరచమని, క్షేమాన్ని దయచేయమని, ఈ వారం అంతా నీ బిడ్డలు చేయించిన పనులకు, మార్గాలకు, వెళ్తున్న బిడ్డల స్కూల్కి అన్నిటికీ తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.